దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. దేవుని వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. లోకంలో మనకి శ్రమ రాదు అని చెప్పలేదు, కానీ మనకి దేవుడు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీకు బాధలున్నా, కష్టాలున్నా, శ్రమలున్నా, ఏమున్నా లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. అయినా కానీ మీరు భయపడొద్దు, అయినను ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని జయించారు కాబట్టి. చెడు నిండిన ఈ లోకంలో, అంధకారం నిండిన ఈ లోకంలో మన గెలుపుకి పునాది ఏంటంటే దేవుని యొక్క సిలువ అని ఆయన ముందుగానే మనకు ప్రకటించారు. బాధల మధ్యలో సమాధానం ఉంటుంది, కానీ బాధలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు అంతిమ విజయం దేవునిదే, క్రీస్తుదే. క్రీస్తు ద్వారా ఆయనలో ఉన్న వారికి చెందుతుంది. లోపల అంతరంగంలో మనము సమాధానంగా ఉండగలగాలి. టెన్షన్స్ మధ్యలో అన్ని వేళల్లో మనకి సమాధానంగా ఉండటం, నెమ్మదిగా ప్రశాంతంగా ఉండటం జరగదు. అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే లోకంలో శ్రమ ఉంది, అయినా కానీ ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నానని దేవుడు మనకి చెప్తూ ఉన్నారు. సంతోషానికి ధన్యతకు తేడా ఉంది. అపోస్తలుడైన పౌలు చెరసాల, బాధలు, త్యాగాలు భరించలేనంతగా అనుభవించాడు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన ధన్యత నొందాడు. ఈ పరిస్థితుల్లో యేసు చెప్పిన నవధన్యతలు పౌలు జీవితంలో నెరవేరాయి. ఒక ప్రఖ్యాత వయలిన్ కళాకారుడు ఎప్పటిలాగానే ఒకరోజు తన సంగీత కచేరీలో ఒక అంశాన్ని ముగించి అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతుంటే హఠాత్తుగా తన వయలిన్ వంక చూసుకున్నాడు. అది తన స్వంత వయలిన్ కాదు, ఎవరిదో పాతది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఏమనిపిస్తుందండి? సడన్గా అనుకోకుండా ఏదైనా ఒకటి జరిగితే చాలా గుండెల్లో ఒక నిమిషం ఏదో జరిగినట్లుగా అలా అనిపిస్తూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడ ఈ వయలిన్ కళాకారుడు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. తన సంగీత కచేరీలో ఆనందంతో అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే హఠాత్తుగా వయలిన్ వంక చూసుకుంటే అది తనది కాదు, అది ఎవరోదో పాతది, వేరేది, ఎవరో మార్చేశారు దాన్ని. అయితే ఒక క్షణం అతని గుండె గతుక్కుమంది. వెంటనే ప్రేక్షకుల వైపుకి తిరిగి పొరపాటు జరిగిపోయిందని, ఇప్పటిదాకా తాను వాయించిన వయలిన్ తనది కాదని చెప్పాడు. ప్రేక్షకుల వైపుకి తిరిగి ఇదంతా చెప్పాడు, ఇది నాది కాదు, ఎవరిదో పాతదని. వెంటనే తెర వెనుకకు వెళ్ళి తన వయలిన్ ఉంచిన చోట వెతికాడు. అప్పుడు అతనికి తెలిసింది, ఎవరో తన వయలిన్ దొంగిలించి దాని స్థానంలో మరొక పాత వయలిన్ను ఉంచారని. మళ్ళీ వెనక్కి తిరిగి ప్రేక్షకుల ఎదుటకు వచ్చి వాళ్ళని ఉద్దేశించి ఇలా అన్నాడు, సోదర సోదరీమణులారా, సంగీతం అనేది వాయిద్యంలో ఉండదు, ఆత్మలో ఉంటుందని ఇప్పుడు మీకు నిరూపిస్తాను. అవును కదండి, సంగీతం అనేది మా వాయిద్యంలో ఉండదు, కానీ మన ఆత్మలోనే ఉంటుందని అతను చెప్పాడు. ఆ పాత వయలిన్తోనే ఇంతకు ముందెన్నడూ వాయించినంత మధురంగా సంగీతం వినిపించాడు. ఆ వాయిద్యంలో నుండి వెలువడే సంగీత నాదాలకు, ప్రేక్షకుల ఆనంద పారవస్యానికి అంతు లేకుండా పోయింది. వారందరి కరతాళ ధ్వనులతో ఆ హాలు మారుమ్రోగిపోయింది. ఆ రోజున ఆ కళాకారుడు సంగీతం వాయిద్యంలో ఉండదు, కానీ కళాకారుని ఆత్మలోనే ఉంటుందని నిరూపించాడు. అవును కదండి, సంగీతం అనేది ఆ వాయిద్యంలో ఉండదు, లోపల మన హృదయంలో నుండే సంగీతం రావాలి, మన ఆత్మలో నుండే సంగీతం రావాలి అనేది ఈ కళాకారుడు నిరూపించాడు. మన విషయంలో కూడా అంతేనండి. ఏవైనా పనుల ఒత్తిడి వలన కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, దేంట్లోనైనా మనం టెన్షన్ పడటం వలన, సమాధానం లేకుండా సమాధానంగా ఉండటం వల్ల మనకేం జరగదు. కానీ ఆత్మలో మనం ఎప్పుడైతే సమాధానంగా ఉంటామో దానికి తోడు మనకు యేసు ప్రభువారు ఇచ్చిన వాగ్దానం మనకి ఎంతో తోడుగా ఉంటుంది. నా యందు మీకు సమాధానం కలుగును అని దేవుడు మనకి చెప్పాడు. దేవుడు మనకి ఉన్నప్పుడు మనం అన్ని వేళలా సమాధానంగా ఉండటం సాధ్యపడదు, కానీ సమాధానంతో ఉన్నటువంటి యేసు ప్రభువారిని తలంచుకొని ఆయన సాధించిన ఘన విజయం వైపు చూస్తే మనకి సమాధానం కలుగుతుంది. నీ కర్తవ్యం కూడా ఇదే. ఈ లోకమనే నాటక రంగంపై నిలిచి మనుషులందరి ఎదుట సంగీతం మ్రోగించటం అనేది బాహ్య పరిస్థితుల మీద, వస్తువుల మీద ఆధారపడి ఉండదని, అది కేవలం నీ ఆత్మలోనే నిలిచి ఉంటుందని నిరూపించాలి. అవునండి, మనం ఎదుట ఉన్నటువంటి మనుషుల ఎదుట
మనం వారిని చుట్టూ ఉన్న వారిని మనం సంతోషంగా ఉండి చుట్టూ ఉన్న వారిని సంతోషపెట్టడము, వారి ఎదుట సంగీతం మోగించటం అనేది వస్తువుల మీద, బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. అది కేవలం మన ఆత్మలోనే నిలిచి ఉంటుంది. హృదయంలో నెమ్మది నెలకొంటే భయప్రపీడిత తుఫాను రాత్రిలో మనోహర సౌందర్యం గోచరిస్తుంది. చీకటి నీకు దారి చూపుతుంది. ప్రాణమున్న ప్రతీదీ జయధ్వని చేస్తుంది. నీ హృదయంలో శాంతి ఉంటే శిలలు, తరువులు మహిమను ప్రతిబింబిస్తాయి. అవును, మన హృదయంలో ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటామో, ఎలాంటి తుఫాను రాత్రుల్లో ఉన్నా, ఎలాంటి భయకంపితమైన ప్రదేశాల్లో మనమున్నా, చీకట్లో ఉన్నా అది మనకి దారి చూపిస్తుంది. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు మనకి తోడుగా ఉన్నారు కాబట్టి. చేసుకుందామండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. నా యందు మీకు సమాధానం అని సెలవిచ్చావు తండ్రి. అవునయ్యా, మా ఆత్మలో మేము సమాధానంగా ఉంటే, నెమ్మదిగా ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా మేము ధైర్యంగా ఎదుర్కోగలం నా తండ్రి. లోకంలో మీకు శ్రమలు రావు, కష్టాలు రావు అని మీరు చెప్పలేదు, కానీ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయని చెప్పారు తండ్రి. అవునయ్యా, లోకంలో మాకు శ్రమలున్నా, కష్టాలున్నా మేము వాటిని ఎదిరించే శక్తిని మాకు దయచేయండి. ఎందుకంటే మా గెలుపుకు పునాది మీరే తండ్రి. నాయనా ప్రభా, అయ్యా నా తండ్రి, మీ ద్వారానే మాకు అంతిమ విజయం నా తండ్రి. లోకంలో నా తండ్రి ఎందరో గెలిచినట్లు అనిపించవచ్చు, కానీ అయ్యా మీలో ఉన్న వారికి అంతిమ విజయం కలుగుతుందని మీరు సెలవిచ్చారు ప్రభా. స్తోత్రాలు. మా ఆత్మలో మేము సమాధానంగా ఉంటే చుట్టూ ఉన్న పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించగలరు ప్రభా. అయ్యా, ఎటువంటి టెన్షన్స్ ఉన్నా, ఒత్తిళ్ళ మధ్యలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. అటు వారికి మనస్సుకు నెమ్మదిని దయచేయండి తండ్రి. సహాయం చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి, నాయనా ప్రభా, మోసం చేసే మనుషులు నాయనా ప్రభా లోకంలో ఎంతోమంది ఉంటారు నా తండ్రి. అయితే అలాంటి మనుషుల మధ్య, అలాంటి పరిస్థితుల మధ్య ఎలా ఎదిరించాలో నా తండ్రి మీ వాక్యం ద్వారా మాకు వివరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు తండ్రి. అయ్యా, మిమ్మల్ని బట్టే మేము సమాధానంగా ఉండగలగటానికి మాకు శక్తిని అనుగ్రహించండి ప్రభా. అయ్యా నా తండ్రి, సంగీతం అనేది లోపల ఆత్మలో ఉంటుంది, కానీ బాహ్య పరిస్థితుల మీద, వస్తువుల మీద పడి ఉండదని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు మేము చూడకుండా నా తండ్రి మా ఆత్మలో నా తండ్రి నెమ్మదిగా ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నలిగిపోతున్న వారిని నాయన, సమస్యల్లో, బాధల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆత్మలో సమాధానమును అనుగ్రహించండి నాయన ప్రభా. సృష్టికర్తవైన దేవ, మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించమని, మీ నామానికి మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.